పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతోని కాలయాపన చేస్తున్నారు తప్పితే ముఖ్యమంత్రి గారు ఎందుకు కాంక్రీట్ గా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కావాలని అడుగుతలేరు అన్నది ఇప్పటికి కూడా అర్థమైతలేదు. పిఎఫ్ఆర్ అంటే ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఆల్రెడీ కేంద్రం యాక్సెప్ట్ చేసింది, అంటే ఇది డీమ్ టు బి అప్రూవల్ అన్నట్టు. దీని తర్వాత డిపిఆర్ఏ ఇచ్చేది ఉంటుంది. డిపిఆర్ ఇస్తే నిధులు కూడా అలొకేట్ అవుతాయి. మరి ఆల్మోస్ట్ పనులన్నీ అయిపోతే కూడా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదన్న విషయాన్ని మాత్రం నేను అడుగుతా ఉన్నాను. అందుకే ముఖ్యమంత్రి గారు మాట్లాడాలంటున్నా. ఉత్తమ్ కుమార్ అన్న ఎన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు పెట్టి లోకల్ గా మన ఎంపీలకు చెప్పినా దానివల్ల ప్రాజెక్ట్ ఆగేది లేదు. ప్రాజెక్ట్ ఆగాలంటే ఢిల్లీలో లొల్లి పెట్టాలి. ఇది ఢిల్లీలో లొల్లి పెట్టేటటువంటి టైము, కాబట్టి అక్కడికి పోయి యుద్ధం చేయాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆపరేషన్ కగార్ ఆపాలని చెప్పి నేను ప్రత్యేకించి ఇదివరకే రిక్వెస్ట్ చేయడం జరిగిందండి. మేము ప్రజాస్వామ్యవాదులుగా ఖచ్చితంగా ఆపరేషన్ కగార్ అనేటటువంటిది ఆగాలే. పోతున్నటువంటి ప్రాణాలు కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యం మీద అలిగినటువంటి వాళ్ళను బుజ్జగించి చర్చలకు పిలిచి మనము ఒక ఒపీనియన్ తీసుకొని ముందుకెళ్ళాలి తప్పితే వాళ్ళని ఎలిమినేట్ చేయడమే అనుకుంటే కరెక్ట్ కాదు. అయితే మేము తలపెట్టినటువంటి రైల్ రోకోకి పెద్ద ఎత్తున అన్ని కుల సంఘాల నుంచి, అందరూ బీసీ బిడ్డల నుంచి కూడా మద్దతు లభిస్తూ ఉంది. ఇప్పుడు భారతీయ ఒడ్డెర సంఘం నుంచి రాష్ట్ర నాయకులు మారన్న గారు మద్దతుగా వచ్చినారు. వారికి ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. అట్లానే తెలంగాణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం నుంచి రాచమల్ల బాలకృష్ణ గారు వచ్చినారు. ఇవాళ పొద్దంతా కూడా ప్రతి సంఘం కూడా వస్తామని ఫోన్ చేస్తూ ఉన్నారు. ఇవాళ కొంతమందికి, రేపు కొంతమందికి, ఎల్లుండి కొంతమందికి సమయం ఇచ్చినాము. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా బీసీ సంఘాలు కూడా మరి మద్దతుగా మెసేజ్లు పెడతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి కలుస్తామన్నారు. ఇంకా మంచి విషయం, అరుదైన విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీ సమాజానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ బిల్లుకు మద్దతుగా నిలుస్తూ రేపు వచ్చి చాలా మంది మద్దతు తెలియజేస్తామని చెప్తా ఉన్నారు. వారందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఇది మంచి డిమాండ్, రావాల్సిన డిమాండ్. మద్దతు ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. हम एक ही बात कहना चाहेंगे, जब सत्ता में थे केसीआर साहब तेलंगाना नया नया बनाता और जितने भी बीसी इसके बारे में काम कर सके वो सिर्फ और सिर्फ केसीआर साहब ने यहाँ काम किया है। जैसे कोई प्रदेशों में बीसी नेता भी सीएम बने थे, मैं आज दावे के साथ ये बात कर सकती हूँ कि उनसे ज्यादा काम हमने यहाँ केसीआर साहब के टाइम में करके दिखाया है। तकरीबन 2,60,000 करोड़ 2.6 लाख करोड़ का बजट हमने बीसीस के लिए सिर्फ वेलफेयर स्कीम्स के लिए दिया था। एम्पावरमेंट अलग, रिजर्वेशंस अलग, वो सब छोड़ के भी हमने बीसीस के लिए काम किया है। तो पूरे हिंदुस्तान में मैं दावे के साथ कह सकती हूँ केसीआर साहब ने जितना काम किया है किसी और सीएम ने नहीं किया है। थैंक यू. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతోని కాలయాపన చేస్తున్నారు తప్పితే ముఖ్యమంత్రి గారు ఎందుకు కాంక్రీట్ గా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కావాలని అడుగుతలేరు అన్నది ఇప్పటికి కూడా అర్థమైతలేదు. పిఎఫ్ఆర్ అంటే ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఆల్రెడీ కేంద్రం యాక్సెప్ట్ చేసింది, అంటే ఇది డీమ్ టు బి అప్రూవల్ అన్నట్టు. దీని తర్వాత డిపిఆర్ఏ ఇచ్చేది ఉంటుంది. డిపిఆర్ ఇస్తే నిధులు కూడా అలొకేట్ అవుతాయి. మరి ఆల్మోస్ట్ పనులన్నీ అయిపోతే కూడా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదన్న విషయాన్ని మాత్రం నేను అడుగుతా ఉన్నాను. అందుకే ముఖ్యమంత్రి గారు మాట్లాడాలంటున్నా. ఉత్తమ్ కుమార్ అన్న ఎన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు పెట్టి లోకల్ గా మన ఎంపీలకు చెప్పినా దానివల్ల ప్రాజెక్ట్ ఆగేది లేదు. ప్రాజెక్ట్ ఆగాలంటే ఢిల్లీలో లొల్లి పెట్టాలి. ఇది ఢిల్లీలో లొల్లి పెట్టేటటువంటి టైము, కాబట్టి అక్కడికి పోయి యుద్ధం చేయాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆపరేషన్ కగార్ ఆపాలని చెప్పి నేను ప్రత్యేకించి ఇదివరకే రిక్వెస్ట్ చేయడం జరిగిందండి. మేము ప్రజాస్వామ్యవాదులుగా ఖచ్చితంగా ఆపరేషన్ కగార్ అనేటటువంటిది ఆగాలే. పోతున్నటువంటి ప్రాణాలు కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యం మీద అలిగినటువంటి వాళ్ళను బుజ్జగించి చర్చలకు పిలిచి మనము ఒక ఒపీనియన్ తీసుకొని ముందుకెళ్ళాలి తప్పితే వాళ్ళని ఎలిమినేట్ చేయడమే అనుకుంటే కరెక్ట్ కాదు. అయితే మేము తలపెట్టినటువంటి రైల్ రోకోకి పెద్ద ఎత్తున అన్ని కుల సంఘాల నుంచి, అందరూ బీసీ బిడ్డల నుంచి కూడా మద్దతు లభిస్తూ ఉంది. ఇప్పుడు భారతీయ ఒడ్డెర సంఘం నుంచి రాష్ట్ర నాయకులు మారన్న గారు మద్దతుగా వచ్చినారు. వారికి ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. అట్లానే తెలంగాణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం నుంచి రాచమల్ల బాలకృష్ణ గారు వచ్చినారు. ఇవాళ పొద్దంతా కూడా ప్రతి సంఘం కూడా వస్తామని ఫోన్ చేస్తూ ఉన్నారు. ఇవాళ కొంతమందికి, రేపు కొంతమందికి, ఎల్లుండి కొంతమందికి సమయం ఇచ్చినాము. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా బీసీ సంఘాలు కూడా మరి మద్దతుగా మెసేజ్లు పెడతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి కలుస్తామన్నారు. ఇంకా మంచి విషయం, అరుదైన విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీ సమాజానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ బిల్లుకు మద్దతుగా నిలుస్తూ రేపు వచ్చి చాలా మంది మద్దతు తెలియజేస్తామని చెప్తా ఉన్నారు. వారందరికి కూడా
ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఇది మంచి డిమాండ్, రావాల్సిన డిమాండ్, మద్దతు ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. हम एक ही बात कहना चाहेंगे, जब सत्ता में थे केसीआर साहब तेलंगाना नया नया बनाता और जितने भी बीसी के बारे में काम कर सके वो सिर्फ और सिर्फ केसीआर साहब ने यहाँ काम किया है। जैसे कोई प्रदेशों में बीसी नेता भी सीएम बने थे, मैं आज दावे के साथ ये बात कर सकती हूँ कि उनसे ज्यादा काम हमने यहाँ केसीआर साहब के टाइम में करके दिखाया है। तकरीबन 2,60,000 करोड़ 2.6 लाख करोड़ का बजट हमने बीसी के लिए सिर्फ वेलफेयर स्कीम्स के लिए दिया था। एम्पावरमेंट अलग, रिजर्वेशंस अलग, वो सब छोड़ के भी हमने बीसी के लिए काम किया है। तो पूरे हिंदुस्तान में मैं दावे के साथ कह सकती हूँ केसीआर साहब ने जितना काम किया है किसी और सीएम ने नहीं किया है। थैंक यू. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లతోని కాలయాపన చేస్తున్నారు తప్పితే ముఖ్యమంత్రి గారు ఎందుకు కాంక్రీట్ గా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కావాలని అడుగుతలేరు అన్నది ఇప్పటికి కూడా అర్థమైతలేదు. పిఎఫ్ఆర్ అంటే ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఆల్రెడీ కేంద్రం యాక్సెప్ట్ చేసింది, అంటే ఇది డీమ్ టు బి అప్రూవల్ అన్నట్టు. దీని తర్వాత డిపిఆర్ఏ ఇచ్చేది ఉంటుంది. డిపిఆర్ ఇస్తే నిధులు కూడా అలొకేట్ అవుతాయి. మరి ఆల్మోస్ట్ పనులన్నీ అయిపోతే కూడా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదన్న విషయాన్ని మాత్రం నేను అడుగుతా ఉన్నాను. అందుకే ముఖ్యమంత్రి గారు మాట్లాడాలంటున్నా. ఉత్తమ్ కుమార్ అన్న ఎన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు పెట్టి లోకల్ గా మన ఎంపీలకు చెప్పినా దానివల్ల ప్రాజెక్ట్ ఆగేది లేదు. ప్రాజెక్ట్ ఆగాలంటే ఢిల్లీలో లొల్లి పెట్టాలి. ఇది ఢిల్లీలో లొల్లి పెట్టేటటువంటి టైము, కాబట్టి అక్కడికి పోయి యుద్ధం చేయాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆపరేషన్ కగార్ ఆపాలని చెప్పి నేను ప్రత్యేకించి ఇదివరకే రిక్వెస్ట్ చేయడం జరిగిందండి. మేము ప్రజాస్వామ్యవాదులుగా ఖచ్చితంగా ఆపరేషన్ కగార్ అనేటటువంటిది ఆగాలే. పోతున్నటువంటి ప్రాణాలు కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యం మీద అలిగినటువంటి వాళ్ళను బుజ్జగించి చర్చలకు పిలిచి మనము ఒక ఒపీనియన్ తీసుకొని ముందుకెళ్ళాలి తప్పితే వాళ్ళని ఎలిమినేట్ చేయడమే అనుకుంటే కరెక్ట్ కాదు. అయితే మేము తలపెట్టినటువంటి రైల్ రోకోకి పెద్ద ఎత్తున అన్ని కుల సంఘాల నుంచి, అందరూ బీసీ బిడ్డల నుంచి కూడా మద్దతు లభిస్తూ ఉంది. ఇప్పుడు భారతీయ ఒడ్డెర సంఘం నుంచి రాష్ట్ర నాయకులు మారన్న గారు మద్దతుగా వచ్చినారు. వారికి ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. అట్లానే తెలంగాణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం నుంచి రాచమల్ల బాలకృష్ణ గారు వచ్చినారు. ఇవాళ పొద్దంతా కూడా ప్రతి సంఘం కూడా వస్తామని ఫోన్ చేస్తూ ఉన్నారు. ఇవాళ కొంతమందికి, రేపు కొంతమందికి, ఎల్లుండి కొంతమందికి సమయం ఇచ్చినాము. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా బీసీ సంఘాలు కూడా మరి మద్దతుగా మెసేజ్లు పెడతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి కలుస్తామన్నారు. ఇంకా మంచి విషయం, అరుదైన విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీ సమాజానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ బిల్లుకు మద్దతుగా నిలుస్తూ రేపు వచ్చి చాలా మంది మద్దతు తెలియజేస్తామని చెప్తా ఉన్నారు. వారందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఇది మంచి డిమాండ్, రావాల్సిన డిమాండ్, మద్దతు ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. हम एक ही बात कहना चाहेंगे, जब सत्ता में थे केसीआर साहब तेलंगाना नया नया बनाता और जितने भी बीसी के बारे में काम कर सके वो सिर्फ और सिर्फ केसीआर साहब ने यहाँ काम किया है। जैसे कोई प्रदेशों में बीसी नेता भी सीएम बने थे, मैं आज दावे के साथ ये बात कर सकती हूँ कि उनसे ज्यादा काम हमने यहाँ केसीआर साहब के टाइम में करके दिखाया है। तकरीबन 2,60,000 करोड़ 2.6 लाख करोड़ का बजट हमने बीसी के लिए सिर्फ वेलफेयर स्कीम्स के लिए दिया था। एम्पावरमेंट अलग, रिजर्वेशंस अलग, वो सब छोड़ के भी हमने बीसी के लिए काम किया है। तो पूरे हिंदुस्तान में मैं दावे के साथ कह सकती हूँ केसीआर साहब ने जितना काम किया है किसी और सीएम ने नहीं किया है। थैंक यू. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లతోని కాలయాపన చేస్తున్నారు తప్పితే ముఖ్యమంత్రి గారు ఎందుకు కాంక్రీట్ గా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కావాలని అడుగుతలేరు అన్నది ఇప్పటికి కూడా అర్థమైతలేదు. పిఎఫ్ఆర్ అంటే ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఆల్రెడీ కేంద్రం యాక్సెప్ట్ చేసింది, అంటే ఇది డీమ్ టు బి అప్రూవల్ అన్నట్టు. దీని తర్వాత డిపిఆర్ఏ ఇచ్చేది ఉంటుంది. డిపిఆర్ ఇస్తే నిధులు కూడా అలొకేట్ అవుతాయి. మరి ఆల్మోస్ట్ పనులన్నీ అయిపోతే కూడా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదన్న విషయాన్ని మాత్రం నేను అడుగుతా ఉన్నాను. అందుకే ముఖ్యమంత్రి గారు మాట్లాడాలంటున్నా. ఉత్తమ్ కుమార్ అన్న ఎన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు పెట్టి లోకల్ గా మన ఎంపీలకు చెప్పినా దానివల్ల ప్రాజెక్ట్ ఆగేది లేదు. ప్రాజెక్ట్ ఆగాలంటే ఢిల్లీలో లొల్లి పెట్టాలి. ఇది ఢిల్లీలో లొల్లి పెట్టేటటువంటి టైము, కాబట్టి అక్కడికి పోయి యుద్ధం చేయాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆపరేషన్ కగార్ ఆపాలని చెప్పి నేను ప్రత్యేకించి ఇదివరకే రిక్వెస్ట్ చేయడం జరిగిందండి. మేము ప్రజాస్వామ్యవాదులుగా ఖచ్చితంగా ఆపరేషన్ కగార్ అనేటటువంటిది ఆగాలే. పోతున్నటువంటి ప్రాణాలు కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యం మీద అలిగినటువంటి వాళ్ళను బుజ్జగించి చర్చలకు పిలిచి
మనము ఒక ఒపీనియన్ తీసుకొని ముందుకెళ్ళాలి తప్పితే వాళ్ళని ఎలిమినేట్ చేయడమే అనుకుంటే కరెక్ట్ కాదు. అయితే మేము తలపెట్టినటువంటి ఈ రైల్ రోకోకి పెద్ద ఎత్తున అన్ని కుల సంఘాల నుంచి అందరూ బీసీ బిడ్డల నుంచి కూడా మద్దతు లభిస్తూ ఉంది. ఇప్పుడు భారతీయ ఒడ్డెర సంఘం నుంచి రాష్ట్ర నాయకులు మారన్న గారు మద్దతుగా వచ్చినారు. వారికి ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. అట్లానే తెలంగాణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం నుంచి రాచమల్ల బాలకృష్ణ గారు వచ్చినారు. ఇవాళ పొద్దంతా కూడా ప్రతి సంఘం కూడా వస్తామని ఫోన్ చేస్తూ ఉన్నారు. ఇవాళ కొంతమందికి, రేపు కొంతమందికి, ఎల్లుండి కొంతమందికి సమయం ఇచ్చినాము. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా బీసీ సంఘాలు కూడా మరి మద్దతుగా మెసేజ్లు పెడతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి కలుస్తామన్నారు. ఇంకా మంచి విషయం, అరుదైన విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీ సమాజానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ బిల్లుకు మద్దతుగా నిలుస్తూ రేపు వచ్చి చాలా మంది మద్దతు తెలియజేస్తామని చెప్తా ఉన్నారు. వారందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఇది మంచి డిమాండ్, రావాల్సిన డిమాండ్. మద్దతు ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. हम एक ही बात कहना चाहेंगे, जब सत्ता में थे केसीआर साहब तेलंगाना नया नया बनाता और जितने भी बीसी इसके बारे में काम कर सके वो सिर्फ और सिर्फ केसीआर साहब ने यहाँ काम किया है। जैसे कोई प्रदेशों में बीसी नेता भी सीएम बने थे, मैं आज दावे के साथ ये बात कर सकती हूँ कि उनसे ज्यादा काम हमने यहाँ केसीआर साहब के टाइम में करके दिखाया है। तकरीबन 2,60,000 करोड़ 2.6 लाख करोड़ का बजट हमने बीसीस के लिए सिर्फ वेलफेयर स्कीम्स के लिए दिया था। एम्पावरमेंट अलग, रिजर्वेशंस अलग, वो सब छोड़ के भी हमने बीसीस के लिए काम किया है। तो पूरे हिंदुस्तान में मैं दावे के साथ कह सकती हूँ केसीआर साहब ने जितना काम किया है किसी और सीएम ने नहीं किया है। थैंक यू।